మనం ఎటువంటి టైంలో బ్రతుకుతున్నాము అంటే హెల్త్ మాత్రమే వెల్త్ కాదు, ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తే. ఈ టైంలో ఇదెందుకు చెప్తోంది అని అనుకుంటున్నారా? ఈరోజు ఏపీలో హాట్ టాపిక్, గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ తీసుకువస్తోంది, చేస్తాము అని చెప్పిన పనులు ఎక్కడి దాకా వచ్చాయి, రోడ్ల పరిస్థితి ఏంటి, పిల్లల చదువు పరిస్థితి ఏంటి, పెద్దల హెల్త్ పరిస్థితి ఏంటి, యువత ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఆడవాళ్ళ సేఫ్టీ పరిస్థితి ఏంటి అన్నది కాదు. అవన్నీ సెకండరీ. మనకి ఏంట్రా ఇంపార్టెంట్ అంటే, మదన్ మోహన్ అనే పెద్ద మనిషి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన భార్య శాంతికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉంది అని, విజయసాయి అంటే శాంతికి ప్రేమ అని, అందుకే ఆయనకి పిల్లల్ని కనిచ్చింది అని చేసిన ఆరోపణలు. శాంతి ఏమో మదన్ మోహన్తో నేను డివోర్స్ తీసుకున్నాను, సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నాను, విజయసాయి రెడ్డికి నాకు ఎటువంటి ఎఫైర్ లేదు అని ఆయన ఎలిగేషన్స్ని కౌంటర్ చేసింది. దీంతో మదన్ మోహన్ ఏది ఏమైనా సరే సుభాష్ని విజయసాయి రెడ్డిని పిలిపించి DNA టెస్ట్ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో జరగాల్సిన రచ్చని రోడ్డు మీదకి తీసుకొచ్చి పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు దాన్ని. ఇది న్యూస్, ఇదా న్యూస్? ఇలానా వైసీపీ ఎంపీలు న్యూస్కి ఎక్కేది? ఇటువంటిది వైసీపీకి కొత్తేం కాదు. రాను రాను వైసీపీ ఇటువంటి కాంట్రవర్షియల్, లో స్టాండర్డ్, ఎందుకు పనికిరాని న్యూస్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ఇది మొదటిసారి కాదు. కరెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ని పొలిటికల్ క్యాంపెయిన్ కింద మార్చుకుని ప్రజల్ని అసలైన పనికొచ్చే విషయాల నుంచి డైవర్ట్ చేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నం మనందరికీ తెలిసిందే. నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వు ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ, నన్ను కానీ, ఇంకొకరిని కానీ నిత్యపెండి కొడుకు అని చెప్పి బొక్కలో వేసిందరా లేదా? దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం, ప్రజలు ఆయనకిచ్చిన పదవి, ఆయన ఉన్న పదవికి ఆయన రెస్పెక్ట్ ఇచ్చి రోజు ప్రజల కష్టాలు తీర్చడానికి చేసే ప్రయత్నం, పడే కష్టం. ఇలా కదా ఉండాల్సింది, ఇలా కదా పొలిటీషియన్స్ బిహేవ్ చేయాల్సింది. దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది, ప్రజల కష్టాల గురించి, పొలిటీషియన్స్ పర్సనల్ లైఫ్ గురించి కాదు. మనం ఏం చూడాలి, మనకి ఏది ఇంపార్టెంట్, దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అన్న విషయాలు మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన టైమ్స్ వచ్చేసాయి. ఎవరు మనకి పనికొచ్చే పనులు చేస్తున్నారు, ఎవరు మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మైండ్ యూ, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో బీ వెరీ వైజ్ అబౌట్ వాట్ యూ కన్జ్యూమ్ ఆన్లైన్.